నేను ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్ ఫుల్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. ఇదైతే షోల్డర్ లెస్, దీనికి షోల్డర్ అనేది ఉండదు. ఇది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ అండ్ నెక్ కోసం మన షోల్డర్ ఎంతైతే ఉంటుందో దాన్ని డివైడెడ్ బై 2 చేసిన తర్వాత వచ్చిన దాంట్లో నుంచి 3 మైనస్ చేయాలి. నార్మల్గా అయితే మనం 2 మైనస్ చేస్తాం కదా నార్మల్ నెక్స్ట్కి. ఇది షోల్డర్ లెస్ కాబట్టి మనం 3 ఇంచెస్ అనేది మైనస్ చేసుకోవాలి. 4.5 ఇంచెస్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 6 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకొని దాన్ని అక్కడితో లైన్ అనేది డ్రా చేసుకొని క్లోజ్ చేసేయాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్కి 1 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా రౌండ్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది ఆర్మ్ డౌన్. సో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం చెస్ట్ పార్ట్ అనేది తీసుకోవాలి. మన చెస్ట్ ఎంత అయితే ఉందో దాన్ని డివైడెడ్ బై 4 చేసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. నేను 8.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం నడుము వచ్చేసి ఫుల్ లెంత్ బాడీ మెజర్మెంట్ వచ్చి 15 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నేను ఖర్చుతో కలిపి 15 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. మీకు ఎంత వస్తుందో చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కిందికి అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 15 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. తర్వాత అక్కడ నుంచి 4 ఇంచెస్ అనేది ప్రిన్స్ కట్ పెడుతున్నా కదా, 4 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. 4 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి 1.5 ఇంచ్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద సైజ్ అయితే 2 ఇంచెస్ 2.5 అలా అయితే వస్తుంది. నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత మన నడుము ఎంతైతే ఉందో వేస్ట్ డివైడెడ్ బై 4 చేసుకొని దానికి 2 ఇంచెస్ ఆల్రెడీ మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా, సో 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకొని యాడ్ చేసేసుకొని అయితే ఈ విధంగా 9.5కి మార్క్ చేసుకొని పక్కన 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే యాడ్ చేశాను. ఇది పోతుంది కదా మనకి ఖర్చులోకి, సో అలా అనమాట. దీన్ని అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి బాడీ పార్ట్ని. సో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం షోల్డర్ లెస్ అన్నాం కదా, హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలంటే కొంచెమైనా క్లాత్ అనేది ఉండాలి కదా, మనకి అటు ఇటు పోకుండా హ్యాండ్స్ నీట్గా రావాలి అంటే ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇటు సైడ్ 1/2 ఇంచ్, అటు సైడ్ 1/2 ఇంచ్, ఈ విధంగా ఇటు సైడ్ 1/2 ఇంచ్ తీసుకోవాలి, అటు సైడ్ 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. మీకు అర్థమవుతుందా అండి? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత అటు సైడ్ లైన్ని ఆర్మ్ డౌన్లోకి అయితే ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. నెక్స్ట్ నెక్ వచ్చేసి 5.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. మీకు డీప్ కావాలి అంటే డీప్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే డీప్ వేసుకోను కాబట్టి నేను 5.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మనం ఇటు సైడ్ లైన్ని ఇలా నెక్లోకి అయితే కలిపేయాలి. 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని దాన్ని మనం ఈ విధంగా నెక్లోకి అయితే కలిపేయాలి. అటు సైడ్ లైన్ని ఆర్మ్లోకి కలిపేయాలి, ఇటు సైడ్ లైన్ని నెక్లోకి కలిపేయాలి. మీకు అర్థమవుతుందా అండి? ఈ విధంగా మనం అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ పైన కూడా ఎందుకు తీసానంటే మనం హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఈజీ అవ్వడానికి అయితే ఆ మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి అపెక్స్ పాయింట్ అయితే నేను ఇక్కడ 9.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. కింద మనం 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, పైది కూడా ఎప్పుడు స్ట్రైట్గా అయితే తీసుకోవద్దండి. ఒక లైన్ 3.7, 3.8, 3.9 అలా తీసుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి 3.7 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. 3.7కి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఒక 2 లైన్స్ తక్కువ అనేది డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ప్రిన్స్ కట్ షేప్ అనేది మనమైతే డ్రా చేసుకోవాలి. పైన ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఆర్మ్ హోల్ వరకు కూడా అపెక్స్ పాయింట్ నుంచి ఈ విధంగా అయితే లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అప్పుడే మనకి ప్రిన్స్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. తర్వాత ఈ విధంగా కిందికి మనమైతే డ్రా చేసుకోవాలి. నీట్గా డ్రా చేసుకోవాలండి. కొంచెం అటు ఇటు అయినా కానీ మనకి ప్రిన్స్ కట్ దగ్గర ముడతలు అనేవి వస్తాయి. సో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం దీన్ని ఎలా ఉందో సేమ్ అదే విధంగా అయితే మొత్తం కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక 2 షోల్డర్స్ని కూడా ఇలా మనం జాయింట్ అనేది కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని
రెండింటిని కూడా మనం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. సో నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ తీసుకున్నా కదా, దానికోసం నేను ఇక్కడ 1.5 ఇంచ్కి కిందికి 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని నెక్ని అనేది కొంచెం అయితే తింపుకుంటున్నాను. బ్యాక్ నెక్ని, ఫ్రంట్ నెక్ కాదండి, మళ్ళీ బ్యాక్ నెక్ని. ఫ్రంట్ది అయితే నేను ఆల్రెడీ పక్కకు తీసేసాను కదా. సో ఈ విధంగా డ్రా చేసుకొని కొంచెం 1.5 ఇంచ్ మందం మాత్రమే నేనైతే ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను, బ్యాక్ నెక్ కొంచెం డీప్ రావడానికి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే అయితే ఈ విధంగా ఉంది చూడండి. ఇది బ్యాక్ నెక్, ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మీకు చూపించాను కదా. సో ఈ రెండింటిని మెయిన్ కట్ మీద వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను కటింగ్ అయితే చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత నేనైతే గమ్ పెట్టి జాయిన్ చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది క్లాత్ జారుతుంది కదా, ఈ గమ్ పెట్టి జాయిన్ చేసుకోవడం వల్ల మనకి అటు ఇటు కదలకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎప్పుడైనా కటింగ్ చేసుకునేటప్పుడు ఆర్మ్ డౌన్ మొత్తం కొలుచుకోవాలి, ఎంత వచ్చిందో దాన్ని డివైడెడ్ బై చేసుకొని 1 ఇంచ్ మైనస్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ అంబ్రిల్లా కటింగ్ అయితే కటింగ్ చేసుకున్నాను, అందరికీ తెలుసు కదా. మీ క్లిప్ అయితే మిస్ అయింది, వీడియో రాలేదు, రికార్డ్ అవ్వలేదు. సో తర్వాత నెక్ కోసం క్యాన్వాస్ పేపర్ని నేను ఇలా లైనింగ్కి అయితే జాయిన్ చేశాను. నెక్ను కూడా జాయిన్ చేసి ఐరన్ అయితే చేసేసాను. ఈ విధంగా నెక్ మొత్తం కూడా స్టిచ్ చేసుకున్నాక మనం చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని దాన్ని లోపలికి తిరిగేసుకున్నాక ఇప్పుడు ప్రిన్స్ కట్ అయితే కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ చేసిన తర్వాత మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి క్లాత్ని ఈ విధంగా కరెక్ట్గా పట్టుకొని మనం అస్సలు లాగద్దండి, గుంజకుండా అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో ఫైనల్గా ఈ విధంగా అయితే వచ్చింది చూసారా, ముడతలు కూడా ఏం రాలేదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ డోరీస్ యాడ్ చేసుకునేటప్పుడు మనం ఫ్యాబ్రిక్కి ఈ విధంగా 4 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ కూడా 4 ఇంచెస్ మార్క్ చేసుకొని 1 ఇంచ్ పైకి తీసుకొని మనం డోరీస్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఆ 1 ఇంచ్ కూడా ఎందుకంటే మనం కింద ఖర్చు కోసం వదిలేస్తాం కదా, దాన్ని కూడా మనం అందులో యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని 1 ఇంచ్ పైకి అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం 4 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాంగా, కొంచెం పైకి నేను చూపిస్తున్న విధంగా ఆ 4 ఇంచ్ దగ్గర చూడండి 1 ఇంచ్ మందం మాత్రమే పైకి అనేది పెట్టేసుకొని నేను ఇక్కడ రఫ్ అనేది లాగుతున్నాను. ఇలా రఫ్ లాక్కుంటే ఏంటంటే మనకి గట్టిగా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట, ఊడిపోకుండా. తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకొని పైన టక్ అనేది లాగేసేయాలి. చూడండి ఈ విధంగా టక్ అనేది వేసేసుకోవాలి, కింద రఫ్ చేసుకోవాలి, పైన రఫ్ అయితే చేయొద్దు, మీకు తెలుసు కదా అండి. సో ఈ విధంగా అయితే లాగేసేయాలి. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా మనం డోరీస్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత ఇవి షోల్డర్స్ ఏంటక్క అని నవ్వకండి, ఈ షోల్డర్స్ రెండింటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం రఫ్లా అవుతున్నాను. సో ఇదే విధంగా 2 సైడ్స్ కూడా మనం పెట్టేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని అన్ఈవెన్ పార్ట్స్ అన్నీ కట్ చేసుకోవాలి. మనం కింద నడుము దగ్గర అన్ఈవెన్గా రాకుండా స్టిఫ్గా రావాలి అంటే 1 ఇంచ్ అనేది పైకి కటింగ్ చేసేసుకోవాలి. నేను చూడండి మొత్తం కూడా కట్ చేసుకున్నాను, ఎంత నీట్గా ఉందో. సో నెక్స్ట్ హ్యాండ్స్ అనేది అందరికీ తెలుసు కదా, హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో సేమ్ అదే విధంగా 2 హ్యాండ్స్ కూడా నేను డ్రెస్కి అయితే అటాచ్ చేసేస్తున్నాను. అటాచ్ చేసేసి తర్వాత మనం అంబ్రిల్లా అయితే కట్ చేసుకున్నాంగా, ఆ అంబ్రిల్లాని అయితే నేను బాడీ పార్ట్స్కి అటు సైడ్ ఇటు సైడ్ కూడా అటాచ్ చేసుకున్నాను. లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని వేరుగా అయితే స్టిచ్ చేసుకున్నాను. 2 కలిపి స్టిచ్ చేసుకోవద్దండి, వేరుగా స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఫైనల్గా ఈ విధంగా ఉంది ఫ్రాక్ అయితే. నేనైతే ఇక్కడ పీకో అయితే యాడ్ చేస్తున్నాను. సో సైడ్ పీకో అయ్యాక ఇలా 5 ఇంచెస్ గ్యాప్ తోటి మనం చుట్టూ ఫ్యాబ్రిక్కి మనం లైన్ చేసుకొని దాని మీద ఇలాంటి మరిన్ని కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్కి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే వీడియో, బాయ్ బాయ్.